హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పార్ట్ 100 రియేజెన్స్లో మనం పార్ట్ 9 చూద్దాము. ఇక్కడ 81 to 90 రియేజెన్స్ వరకు చూద్దాము. సో ఇక్కడ చూడండి, టిన్ ప్లస్ HCl అనే రియేజెంట్ మనకు కనపడిందంటే నెక్స్ట్ ఐరన్ ప్లస్ HCl అది రిడక్షన్ చేసే రియేజెంట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రియాక్షన్ నైట్రో గ్రూప్ అనేది ఇక్కడ అమైన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక రిడక్షన్ రియేజెంట్. టిన్ ప్లస్ HCl అండ్ లేదా ఐరన్ ప్లస్ HCl అనే రియేజెంట్ మనకు కనపడింది ఉంది అంటే సింపుల్గా మీరు అక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, నైట్రో గ్రూప్ ఉందో లేదో చూడండి. సో నైట్రో గ్రూప్ నుంచి అమైన్గా ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ H3O+. ఇది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఉంది అంటే మనకు అక్కడ హైడ్రాలసిస్ జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సైనైడ్ గ్రూప్ ఉందనుకోండి, హైడ్రాలసిస్ జరిగి మనకు యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, యాసిడ్ ప్లస్ అమ్మోనియాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ పొటాషియం సైనైడ్ లేదా సోడియం సైనైడ్. సో ఈ పొటాషియం సోడియం అనేది గ్రూప్ మెటల్స్, ఫస్ట్ గ్రూప్ మెటల్స్. ఇక్కడ మనకు SN2 రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాలైడ్స్ టు ఆల్కైల్ సైనైడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ హాలోజన్ అనేది బిలో ద ప్లేన్ ఉంటే మనకు సైనైడ్ అనేది అబోవ్ ద ప్లేన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇలా ఆపోజిట్లో సబ్స్టిట్యూట్ అవటాన్ని ఏమంటాం, SN2 రియాక్షనే కదా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ రియేజెంట్, సో నెక్స్ట్ రియేజెంట్ సిల్వర్ సైనైడ్. ఈ సిల్వర్ అనేది మనకు D బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు SN2 రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కైల్ ఐసోసైనైడ్. అదే సపోజ్ సోడియం సైనైడ్ ఆర్ పొటాషియం సైనైడ్ రియేజెంట్ ఉందనుకోండి, గ్రూప్ మెటల్స్. సో ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి, ఆల్కైల్ హ్యాలైడ్ టు సైనైడ్స్, ఇక్కడ ఐసోసైనైడ్స్. మీరు ఈ చిన్న చేంజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చిన రియేజెంట్ని బట్టి ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హాలోజన్ టు సైనైడ్. ఇది అబోవ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ బిలో ద ప్లేన్. సో SN2 రియాక్షన్. SN2 అంటే అబోవ్ ఉంటే బిలో సబ్స్టిట్యూట్ అవుతుంది, బిలో ఉంటే అబోవ్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ పొటాషియం నైట్రేట్ అండ్ సోడియం నైట్రేట్. సో పొటాషియం సైనైడ్ అనేది మనకి గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ కూడా మనకు SN2 రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కైల్ నైట్రైటో. సో ఆల్కైల్ గ్రూప్ అనేది ఆక్సిజన్తో మనకు బాండ్ ఫార్మేషన్ ఉంది ఇక్కడ. సో దీన్నే మనము నైట్రైటో అంటాం. సింపుల్గా ఇక్కడ SN2 రియాక్షన్ అంటే అబోవ్ ద ప్లేన్ టు బిలో ద ప్లేన్. సో ఇక్కడ మనకు SN2 రియాక్షన్ అనేది జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ రియేజెంట్ గుర్తుపెట్టుకుంటారు, దాని పర్పస్ ఏంటి, SN2 ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి నైట్రైటోగా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ సిల్వర్ నైట్రైట్. చూడండి ఇక్కడ తీసుకున్నది మనం సిల్వర్ D బ్లాక్, ఇక్కడ SN2 రియాక్షన్. ఎగ్జాంపుల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కైల్ నైట్రైట్. చూడండి నైట్రైట్, అక్కడ నైట్రైటో. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆల్కైల్ గ్రూప్ అనేది నైట్రోజన్తో అటాచ్ అయి ఉంటుంది. సో నైట్రైట్. అండ్ నెక్స్ట్
చూడండి, అబోవ్ ద ప్లేన్లో హాలోజన్, బిలో ద ప్లేన్లో NO2 గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ బ్రోమిన్ ప్లస్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో మనకి రియేజెంట్ కనపడిందంటే హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్, అంటే అమైడ్ టు అమైన్గా కన్వర్ట్ అవుతుంది. సో అమైడ్ గ్రూప్ అనేది అమైన్ ఫంక్షనల్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. దీనినే మనము హాఫ్మన్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఇక్కడ రియేజెంట్ Br2KOH, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రియేజెంట్ చూడండి, సిల్వర్ యాసిడ్ అండ్ అయోడిన్ అండ్ బేసిక్ కండిషన్. ఇక్కడ అప్రోటిక్ సాల్వెంట్, ప్రోటిక్ సాల్వెంట్ కాదు, వాటర్ అనేది మనం ఇక్కడ తీసుకోవట్లేదు, వితౌట్ వాటర్. అండ్ నెక్స్ట్ దీన్నే మనము ప్రివోస్ట్ ఆక్సిడేషన్ అంటాం. సో ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుంది, ఆల్కిన్ అనేది ట్రాన్స్ గ్లైకాల్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆల్కిన్, సో డబల్ బాండ్ టు OH గ్రూప్స్ గ్లైకాల్స్గా, అది ఎలా ట్రాన్స్ పొజిషన్లో ఒకటి ఎబో ఒకటి బిలోగా సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దీన్నే మనము ప్రివోస్ట్ ఆక్సిడేషన్ అంటాం. సో డబుల్ బాండ్ ఈజ్ కన్వర్టెడ్ టు ట్రాన్స్ గ్లైకాల్స్, ఒకటి ఎబో OH గ్రూప్ ఒకటి వచ్చేసి ఎబోలో ఉంటుంది, ఒకటి బిలోలో ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్ పొజిషన్లో మనకు OH గ్రూప్స్ ఉంటాయి. దేంట్లో ప్రివోస్ట్ ఆక్సిడేషన్. సో చూడండి, ఇక్కడ సిల్వర్ యాసిడ్, అయోడిన్ అండ్ బేసిక్ కండిషన్ అండ్ వాటర్ అసిడిక్ కండిషన్, ప్రోటిక్ సాల్వెంట్. సో ఇక్కడ మనకు సాల్వెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ H2O అబ్జర్వ్ చేశారా, H2O ఉందంటే అక్కడ మనకి సిస్ గ్లైకాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే వాటర్ కాకుండా అప్రోటిక్ సాల్వెంట్స్ C6H6 లేదా CCl4 అలా ఉన్నాయనుకోండి, ట్రాన్స్ గ్లైకాల్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా ఆక్వా కండిషన్లో ఉన్నదాన్ని మనము వుడ్వర్డ్స్ ఆక్సిడేషన్ అంటాం. వుడ్వర్డ్స్ ఆక్సిడేషన్. జస్ట్ ఇక్కడ మనము ఆక్వా కండిషన్ అంటే H2O వాటర్ తీసుకున్నప్పుడు సిస్ గ్లైకాల్స్ ఫామ్ అవుతాయి, ఆల్కిన్ టు సిస్ గ్లైకాల్స్. వితౌట్ ఆక్వా సొల్యూషన్ అంటే H2O లేకుండా మనం తీసుకుంటే ఆ రియేజెంట్ ఏమవుతుంది, ప్రివోస్ట్ ఆక్సిడేషన్ అవుతుంది. దాంట్లో ఆల్కిన్ టు ట్రాన్స్ గ్లైకాల్స్గా ఫామ్ అవుతాయి. సో ఈ ఆక్వా సొల్యూషన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి రియేజెంట్లో. సో ఇక్కడ ఆల్కిన్ టు సిస్ గ్లైకాల్స్, సో డబల్ బాండ్ టు OH గ్రూప్ గ్లైకాల్స్గా కన్వర్ట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది డబల్ బాండ్ టు OH గ్రూప్స్ గ్లైకాల్స్గా కన్వర్ట్ అవ్వడం. అండ్ నెక్స్ట్ రియేజెంట్ ఆస్మియం టెట్రాక్సైడ్. సో ఇది వచ్చేసి మనకు ఆక్సిడేషన్ రియేజెంట్. దీని పర్పస్ వచ్చేసి ఆక్సిడేషన్ జరుగుతుంది. సింపుల్గా ఆల్కిన్ టు సిస్ గ్లైకాల్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ సిస్ గ్లైకాల్స్, సిస్ ఆర్ ట్రాన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఆస్మియం టెట్రాక్సైడ్ ఆల్కిన్ టు సిస్ గ్లైకాల్స్. సిస్ గ్లైకాల్స్ అంటే సేమ్ సైడ్ OH గ్రూప్స్ ఉంటాయి, ఎబో అయినా సరే బిలో అయినా సరే. అండ్ చూడండి, ఇక్కడ డబల్ బాండ్ టు గ్లైకాల్స్, 2 OH గ్రూప్స్. అండ్ నెక్స్ట్ డబల్ బాండ్. సో ఇక్కడ స్టీరిక్ హిండ్రన్స్ అనేది చూడండి ఎబోలో ఉంది కాబట్టి బిలోలో మనకు సిస్ OH గ్రూప్స్ అనేవి సబ్స్టిట్యూట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ మనము పార్ట్ 10లో 91 to 100 రియేజెంట్స్ వరకు చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.